రైట్. మొత్తానికి సభలో అధికార పార్టీ, సభ బయట ప్రతిపక్ష పార్టీ చేస్తున్న ఆరోపణలు, అలిగేషన్లు, విమర్శలు మనం చూస్తున్నాం. సభ ఇంకా అసెంబ్లీ కంటిన్యూ అవుతుంది, అసెంబ్లీ సెషన్ జరుగుతున్నాయి, అందులో రకరకాల అంశాలపై చర్చిస్తున్నారు. కానీ ప్రధాన ప్రతిపక్షం మాత్రం సభలో లేదు. ఇదే అంశానికి సంబంధించి ప్రైమ్ టైం డిబేట్లో చర్చిద్దాం. మనతో పాటు జన్ అవుతున్నారు సామ రామ్మోహన్ రెడ్డి, పిసిసి మీడియా కమిటీ కన్వీనర్, చైర్మన్ గారు రామ్మోహన్ రెడ్డి గారు జాయిన్ అయ్యారు. మరి కాసేపట్లో అనిల్ జాదవ్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కూడా జాయిన్ అవుతారు. ముందు రామ్మోహన్ రెడ్డి గారు, మీరేమో గత కొద్ది రోజులుగా కేసీఆర్ సభకు రావాలి, చర్చించాలి, సలహాలు ఇవ్వాలి అని మీరు కొడుతూ వచ్చారు. కట్ చేస్తే ఈరోజు మాకు అవమానం చేస్తున్నారు, మాకు మైక్ ఇవ్వట్లేదంటూ ఈరోజు బీఆర్ఎస్ పార్టీ మొత్తానికే, బీఆర్ఎస్ అసలు సభకే రామని చెప్పి వెళ్ళిపోయిన పరిస్థితి. దీన్ని ఎలా చూస్తారు? ఎలా చెప్పాలి? అంటే మీరు ఆహ్వానిస్తారు, అక్కడికి వస్తే మైక్ ఇవ్వట్లేదు, అవమానిస్తున్నారని వాళ్ళ ఆరోపణ. దానికి ఏం చెప్తారు? తెలంగాణ ముందుగా మీకు ప్యానెల్ పెద్దలకి అండ్ టీవీ ప్రేక్షకులందరూ కూడా గుడ్ ఈవినింగ్. ఏది కేసీఆర్ గారు వస్తే అవమానించినామా, లేకపోతే కేసీఆర్ గారు వస్తే మధ్యలో గిట్ట మాట్లాడలేదా? ఎవరిని అవమానించినాము, ఎక్కడ అవమానించినాము? ఇన్ని రోజులు కూడా బురద చల్లేటటువంటి కార్యక్రమానికి పూనుకున్నది బీఆర్ఎస్ పార్టీ. అసెంబ్లీకి వస్తే కేసీఆర్ గారిని అవమానిస్తారు, వాళ్ళు ఇంకోటి లెక్క మాట్లాడతారు. కాబట్టే మా నాయకుడు వస్తలేడు, లేకపోతే మేము ఫుట్బాల్ ఆడదాము, లేకపోతే ఇంకోటి ఏదో చేద్దాము, చాలా మాట్లాడారు కదా. మరి కేసీఆర్ గారు మనం వచ్చినప్పుడు ఏం అవమానాలు జరిగినాయి? మేము స్వయాన ముఖ్యమంత్రి గారు పోయేసేసి కేసీఆర్ గారిని పలకరించినటువంటి మనందరం కూడా చూసినాం. ఒక సభా సాంప్రదాయం అనేటట్టు చాలా పాజిటివ్ వాతావరణంతో మొదలైనటువంటిది. తర్వాత మరి కేసీఆర్ గారు ఈరోజు ఏం రాలేదే, ఎక్కడ ఎవరిని కేసీఆర్ గారిని అవమానించినట్టుందిడా? ప్రతిపక్ష నాయకుడు ఎక్కడైనా అవమానించినట్టుందా? ఒకటి కళ్యాణ్ గారు, ఈ రోజు సభలో జరిగినటువంటిది మొత్తం కూడా పాలమూరు రంగారెడ్డికి సంబంధించినటువంటి భవిష్యత్తులో ఆధారాలతోటి అధికార పార్టీ ఎండగడుతుంది అనేటటువంటి స్పష్టంగా తెలిసి తోక ముడిచినటువంటి ప్రతిపక్షాలు అంతే, వేరేదేం లేదు. ఎదుర్కొనేటటువంటి ధైర్యం లేదు, కుంటి సాకులు చెప్పి బయటికి వెళ్ళిపోయారు. మేము రానే రాము తూచుతోండి అని ఆడుడు శాతగాక. ఇక పచ్చి చిన్నపిల్లల భాషలు చెప్పాలని అంటే వచ్చి కొట్లాడు, మాట్లాడు, లేకపోతే సాక్ష్యాలతోటి వాళ్ళు నిర్దోషులను నిరూపించుకున్నట్టు చాతగాక ఈరోజు కుంటి సాకులు చెప్పి బయటికి. అంటే రామ్మోహన్ గారు అంటే ఇక్కడ ఒకటి ఏమొస్తుందంటే ప్రధానంగా మొన్న ప్రెస్ మీట్, రేవంత్ రెడ్డి గారు ప్రెస్ మీట్ నే బీఆర్ఎస్ నేతలు బయటకు వచ్చి పదే చెప్తున్నారు, కేసీఆర్ గారికి ఎలాంటి అవమానం కలగకుండా చూసుకుంటాం, సభలో జాగ్రత్తగా చూసుకుంటాం, సభలో గౌరవిస్తాం, ఆయన సూచనలు తీసుకుంటాం, సలహాలు తీసుకుంటాం అని ఓవైపు అంటూనే మరోవైపు కేసీఆర్ను కసబ్తో పోల్చడం, ఉరేయాలి అనడం, ఇలాంటి వ్యాఖ్యలు అది అవమానమా అభిమానమా అర్థం కాకుండా మాట్లాడుతున్నారు ముఖ్యమంత్రి గారు అనేది బీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణ. ఆయన బీఆర్ఎస్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ గారు వచ్చాక వాళ్ళు మాట్లాడతారు, వాళ్ళు వచ్చేలోపు మీకు నేను ఇది వాళ్ళు చెప్పిన విమర్శలను దృష్టికి తెస్తున్నాను. ఇప్పుడు ఒకటే కళ్యాణ్ గారు, ముఖ్యమంత్రి గారు నిన్న జరిగినటువంటి అక్కడ ప్రజాభవన్ లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో ఇరిగేషన్ శాఖ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పెట్టినటువంటి దానికి ముఖ్యమంత్రి గారు కూడా వచ్చి అసలు సంవత్సరం తెలంగాణ వచ్చిన తర్వాత గత సర్కార్ చేసినటువంటి అన్యాయము, దోచిపెట్టినటువంటి ఒక నీళ్లు, తర్వాత పొయ్యి వాళ్ళకి చేసినటువంటి ప్రమాణాలు, కాగలించుకున్నటువంటి కాడికి మొదలు పెట్టుకుంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ వేరు కాదు కదా అనేటటువంటి దాకా ఆంధ్రప్రదేశ్ శాసనసభలో జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద ఆయన సహకరిస్తుండూ ఇంతకు మించినటువంటి బ్రహ్మాండమైన అవకాశం ఈ రాష్ట్రానికి ఏమంటారు జరగదు. కాబట్టి కేసీఆర్ గారికి కృతజ్ఞతలని వాళ్ళ నిండు సభలలో మాట్లాడుకున్నప్పుడు బేసిన్లు లేవు, బేసజాలాలు లేవు అని చెప్పి ఈయన వాళ్ళ ప్రాంతానికి పోయి మాట్లాడినప్పుడు, రాయలసీమని రతనాల సీమ చేస్తా అని చెప్పి అవతల ప్రాంతానికి పోయి నువ్వు మాట్లాడినప్పుడు, మరి ఒక పక్కనేమో నదులకి నడకలు నాట్యాలు నేర్పించేటటువంటి కేసీఆర్ గారు మరి కృష్ణా నదికి మాత్రం నదులు నాట్యాలు నాట్యాలు గిట్ట మొత్తం పోయి ఆంధ్రప్రదేశ్ ఇట్లా నేర్పించిండండి. మా ప్రశ్న ఒకటే, పాలు తగ్గిందంటేనే తెలంగాణ ఉద్యమ సమయంలో పంచాయత్ చేసినాం మనం. పోతిరెడ్డిపాడు పొక్క అనేటటువంటిది 11,000 క్యూసెక్లు కాస్త 44,000 క్యూసెక్లు అయింది. చౌటలు, సన్నాసులు, దద్దమ్మలు ఈ కాంగ్రెస్ వాళ్ళు ఎవడు కొట్లాడతలేడు అధికారంలో ఉండి మన నీటి వాట ఎత్తుకొని పోతున్నారు అని చెప్పి కేసీఆర్ గారు ఉద్యమ సమయంలో ఉవ్వెత్తున అగ్ని పర్వతం లెక్క ఎగిసి పడితే సంతోషపడ్డాం అందరం, నిజంగా కూడా సంతోషపడ్డాం. మంచో చెడో ఏదైనా కానని చెప్పి ఆ సంతోషాన్ని ఒక అడుగు ముంగటికేసి పాలమూరు బిడ్డలు అని పార్లమెంట్ సభ్యుని చేసుకున్నారు. తెలంగాణ రానే వచ్చింది. ఆ తెలంగాణకి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కానే అయ్యారు. అయిన తర్వాత ఏ నీటి వాటాలలోనైతే మనకు అన్యాయం జరిగింది, మన పాలు తగ్గిందని ముంగట నడిచినట్టు నటించినటువంటి వ్యక్తి అధికారం రాగానే నాది భక్తి రాజకీయ పార్టీ అని చెప్పి పక్క రాష్ట్రంలో పోయి పార్టీ ఆఫీస్ ఓపెన్ చేసుకొని నీ రాజకీయ లబ్ధి కోసము, నీ స్వార్థం కోసము, మీ కాసుల కక్కుర్తి కోసము ఈరోజు కృష్ణా జలాల్లో కాంప్రమైజ్ అయిపోయి
చారణ నష్టం జరిగినటువంటి ఉమ్మడి రాష్ట్రంలో బారణ నష్టానికి తీసుకొని వచ్చిండండి. 44,000 క్యూసెక్లు పర్ డే పోతిరెడ్డిపాడు పొక్క నుంచి పోతుంటే ఈయన వచ్చిన తర్వాత కెపాసిటీ ఏడికి పెరిగింది 92,000 క్యూసెక్లకు పెరిగింది. అంటే చారణ నష్టం కాస్త బారణకు వచ్చింది. అంటే మీరు నియంత్రించింది ఎక్కడుంది? సాధారణంగా చదువుకోనటువంటి విఘ్నులందరికీ కూడా అర్థమయ్యేటటువంటి చెప్పాలంటే కళ్యాణ్ గారు ఒకటే లైన్ చదువుకోనటువంటి వాళ్ళందరూ కూడా అర్థమయ్యేటట్టు చెప్పాలంటే నీటి పంచాయతీ వాళ్ళకుంది మనకుంది, ప్రాజెక్టులు వాళ్ళు కట్టలేరు మనం కట్టలేరు అని అనుకున్నా. వీళ్ళు చెప్పే కుంటి సాకులు ఏవైతున్నాయో మరి వాళ్ళ కెపాసిటీ 10 ఏళ్ళలో ఎట్లా పెంచుకోరు సార్? మనకెందుకు చేత కాలేదండి? ఎందుకు చేత కాలే అని అంటే బేసిన్లు లేవు బేసజాలాలు లేవు అని చెప్పి వాళ్ళనిలే కేసీఆర్ అన్నాడు. వాళ్ళు ఇక్కడికి వచ్చి రొయ్యల పులుసులు తినేసేసి హైదరాబాద్ నో లేకపోతే తెలంగాణని ఏమంటారు బంగారు తెలంగాణ చేస్తాం, పాలమూరిని సస్యశ్యామలం చేస్తామని ఆంధ్ర నుంచి నాయకులు వచ్చి తెలంగాణలో తెలంగాణ ముఖ్యమంత్రి వేరు రాయలసీమని రత్నాలసీమ చేస్తా అన్నాడు. ఇక్కడ తెలంగాణ వాటాని, తెలంగాణ వనరులని, తెలంగాణ ఆకాంక్షలని కుదబెట్టి నీ స్వార్థం కోసము తెలంగాణ ప్రజలకు వెన్ను మీద పొడిచినటువంటి కేసీఆర్ ఈరోజు అవన్నీ ఆధారాలతో అసెంబ్లీలో మేము నిరూపిస్తామని చెప్పి ముఖం చాటేసిండ్రు. మామ చాటేసిండు, అల్లుడు దొరికిపోతాడు అని చెప్పి ఈయన కుంటు సాకులు చెప్పుకొని ఈయన చాటేసిండు. దీనికి ఇంత పెద్ద డ్రామాలు ఎందుకు సార్? రామ్మోహన్ రెడ్డి గారు కంటిన్యూ చేద్దాం. మనం అనిల్ జాదవ్ ఉన్నప్పుడు మాట్లాడే అవకాశం ఇవ్వకుంటే అందులో ఉండేది ఏం లాభం, ఉండడం ఎందుకు అనేది వాళ్ళ విషయం. ఇప్పుడు సింపుల్ కళ్యాణ్ గారు ఆయన ఏమంటారు, అనిల్ గారు ఏమంటున్నారు, మేము ఆడికి పోతే మమ్మల్ని మాట్లాడనిస్తలేరు, స్పీకర్ గారు చెప్తుండ్రు, ముఖ్యమంత్రి గారి మీద విమర్శలు చేయొద్దు అని అంటున్నారు, కాబట్టి మాకు అవకాశం ఇవ్వనప్పుడు మేమెందుకు అని. ముఖ్యమంత్రి గారి మీద విమర్శలు చేయొద్దని మాత్రమే అన్నారు. మీకు మాట్లాడేటటువంటి అవకాశం ఇవ్వకుండా కాదు, మీకు మాట్లాడే అవకాశం ఇచ్చినప్పుడు అంటే రామ్మోహన్ గారు అది కూడా ఎలా ఉంది? ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఏదైనా అనొచ్చు, ముఖ్యమంత్రిని ఏమి అనకూడదు అనేది కూడా కరెక్ట్ కాదు కదా. దానికి వస్తా. మీరు ఒక విషయం మీద మాట్లాడుతున్నప్పుడు ప్రతిపక్షము రన్నింగ్ కమెంటరీలోనే మీరు ఒక మాట తీసేసేసుకొని ముఖ్యమంత్రి గారు ఇట్లా అన్నారు కానీ వాస్తవం ఇది అనేటటువంటిది మీరు చెప్పుకుంటా మాకేడుందండి విషయము మీకే ఉంది కదా అని చెప్పి నువ్వు అనొచ్చు. నువ్వు చేసినట్టే గారు సభలో మీరున్నారు, మేమున్నాం, అందరం ఉన్నాం. సభలో ఈ రోజు ఏం జరిగింది? ఆ సభ్యులు లేచి మాట్లాడక ముందు స్పీకర్ గారు బటన్ నొక్కడం, మైక్ కట్ చేయడం కరెక్ట్ కాదు కదా. ఆ విధంగా ఇక్కడ ఇప్పటి వరకు కూడా ఇప్పటి వరకు జరిగినటువంటి స్వతంత్రం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు జరిగినటువంటి అసెంబ్లీలో ఎప్పుడు ఈ విధంగా జరగలేదు. మనం కూడా చిన్నప్పుడు చూస్తున్నాం. అసెంబ్లీ వేదిక జరుగుతున్నట్టు చాలా మంది టీవీల ముందర కూర్చుంటారు, అక్కడ ఏం నడుస్తుంది ఏం విధంగా అని చెప్పేసి. కానీ అక్కడ మీరు చాలా స్పష్టంగా ఈ రోజు మీరు విజువల్స్ చూడండి, కరగండి ఒక్క సెకండ్ కూడా మాట్లాడకుండా మైక్ కట్ చేయడం, సెకండ్ మాట్లాడకుండా మైక్ కట్ చేయడం, ఈ విధంగా కాదు కదా అసెంబ్లీ అంటే. అసెంబ్లీ అంటే అందరికి హక్కు ఉంది, అక్కడ మనము మన యొక్క సమస్యలు చెప్పుకోవడానికి అసెంబ్లీ కదా. రామ్మోహన్ గారు ముఖ్యమంత్రి గారు ఎత్తన తిట్టచ్చు, ముఖ్యమంత్రి పేరు చెప్తే మాత్రం మైక్ కట్ చేసేస్తారా? నేను మళ్ళా కూడా నా ఓపెనింగ్ స్టేట్మెంట్స్ కి కట్టుబడి ఉన్నా. ఈ రోజు పచ్చిగా చెప్పాలనంటే ప్రతిపక్షం దగ్గర జవాబులు లేక రానున్నటువంటి సభలో ఆధారాలతోటి అధికార పార్టీ ఎండగడుతుందని జవాబు చెప్పే అవకాశం ఇవ్వట్లేదని ఒకటి చెప్తానండి, ఒకటే చెప్తా. అవకాశం ఇస్తుర్రా, అవకాశం ఇవ్వట్లేదా? అవకాశం ఇస్తే వీళ్ళు విమర్శలకే పరిమితం అవుతుర్రా? ప్రజలు మొత్తం చూస్తున్నారు. మీరు మేము కాదు అన్న చెప్పండి అనిల్ గారు. హలో, ఇంత ముందు జవాబు చెప్పడం అనే కాదు, జవాబు చెప్పలేక కాదు. గతంలో గత అసెంబ్లీ సెషన్ లో కూడా కాళేశ్వరం మీద చర్చ పెట్టిరు. ఏదైతే ప్రభుత్వం చర్చ పెట్టినప్పుడు ఒంటి చేత్తోనే హరీష్ రావు గారు జవాబు ఇచ్చిండ్రు. జవాబుకు సమాధానం చెప్పలేక ముఖ్యమంత్రి గారే స్వయంగా అసెంబ్లీ నుంచి బయటకు వెళ్ళిపోయాడు లేచి. మీరు చూడలేదా అన్న? ఈ వ్యక్తిగత ఇప్పుడు వ్యక్తిగతంగా మీరు స్వడబ్బాలు కొట్టుకుంటాం అంటే మేము కొట్టుకోరు, నేనే కాదన్నాను. విషయం మీరు కట్ చేసి మా గొంతు నొక్కి ప్రయత్నం మీరు చేసి మమ్మల్ని జవాబు ఇస్తలేరు అంటే మేమేం సమాధానం చెప్తాం? గొంతు నొక్కుడు అంటే ఏందో తెలుసా అన్న? గొంతు నొక్కుడు అంటే ఏంటంటే మీరు అధికారంలో ఉన్నప్పుడు ఏడాదికి 12 రోజులే అసెంబ్లీ పెట్టారు చూసినాం. ఏడాది మొత్తానికి
ఆల్ సీజన్స్ మనం 2 రోజులు కూడా పెట్టలేము కదా ఇప్పుడు. అది గొంతునొక్కడు అంటే. ఏముంది, ఇవాళ అసెంబ్లీ స్టార్ట్ అయితే రేపటికి క్లోజ్ చేసి ముఖ్యమంత్రి వచ్చుడే రేపే లాస్ట్ నాట్ అసెంబ్లీ ఇప్పుడు నాకు కనీసం తెలిసి. జనాలు సస్తురా మరి మనం చేస్తున్నది ఏంది మరి? పాపన పోయినోడే లేడు. దాన్ని 2 రోజులు అసెంబ్లీ రామ్మోహన్ గారు, ప్రతిపక్షాలని రమ్మని రామ్మోహన్ గారు, 2 రోజులు 2 రోజులు అసెంబ్లీ నడిపిన చరిత్ర ఏడన్నా ఉన్నదా అంటున్నా. కళ్యాణ్ గారు, నేను క్రొనలాజికల్ గా వస్తా, ఒక్క నిమిషం క్రొనలాజికల్ గా వస్తా. గత ప్రభుత్వం లెక్క ఏడాదికి ఒక 12 రోజులు పెట్టేసేసి తూతు మంత్రంగా జనాలు ఏమైనా సావని బతకని వాళ్ళ సమస్యలు ఈడ చర్చించనికే లేదని తూతు మంత్రంగా నామమాత్రంగా సభలు పెట్టేసేసి మమ అనిపించినటువంటిది కాదండి ప్రజాప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి సర్కార్. ప్రతిపక్షం రావాలని ప్రతిపక్ష నాయకుడు ఇంటికి ఆహ్వానాలు పంపించినాం, అయినా రాలే. చర్చకి మేము సిద్ధమన్నాం, శ్వేత పత్రాలు విడుదల చేసినాం, అర్ధరాత్రి 2 గంటల దాకా కూడా మేము సభలని మేము చేసినాం. వాళ్ళు ఇంకెంత అవకాశం కావాలో తీసుకోండి అని చెప్పి అన్నాం. అయితే సభలకు వచ్చి మాట్లాడినటువంటి పెద్ద మనుషులు బయటికి వచ్చి బట్టగాల్చి మీదేసి పోతే మనం ఏమన్నాం? ఓపెన్ ఛాలెంజ్, ఎన్ని రోజులు సభ కావాలో తీసుకోండి, అన్ని రోజులు కూడా అవకాశం ఇస్తాం, చర్చిద్దాం, కూలంకషంగా ఆధారాలతోటి ప్రజల ముంగట మాట్లాడుకుందాం అన్నాం. కానీ ప్రతిపక్ష నాయకుడు రావాలి అని చెప్పినాం. రాకపోతే తెలంగాణకి ద్రోహం చేసిన వాళ్ళ లెక్క చరిత్రలో మీరు మిగిలిపోతారు. ఎందుకంటే ఆధారాలు మొత్తం కూడా మీరు పక్కన వాళ్ళకి దోచిపెట్టింది మాత్రమే ఉంది, వెన్నుపోటు తెలంగాణ ప్రజలకి పొడిచింది మాత్రమే ఉంది అని చెప్పి మేము చాలా స్పష్టంగా చెప్పినాం. ఇంత జరిగినప్పుడు మీరు ఎట్లాంటి ఆరోపణలు మా మీద ప్రతిపక్ష నాయకుల మీద వేస్తే మేము ఒప్పుకోము. మేము తెలంగాణ కోసం కాపాడనీకి ప్రయత్నం చేసినాము, మీరు ఇన్ని అబండాలు ఎట్లా అంటావు, ఒక తీవ్రవాదితో ఎట్లా వలుస్తావు అని చెప్పి సభకొచ్చి మేము ఒకవేళ అవమానించిన ఆడ సమయం కేటాయించి అవకాశాన్ని తీసుకొని విమర్శలనే సాకులు లేకుండా ఆధారాలు అనేది మీరు చేసినటువంటి కష్టమేందో, మీరు పడ్డటువంటి నష్టమేందో, లేకపోతే తెలంగాణ ప్రజలకి జరిగినటువంటి ప్రయోజనం